అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వీడని బంధం. రచన కర్లపూడి విజయలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? పార్వతమ్మ చాటలో బియ్యం పోసుకుని పెరడు వైపు కూర్చుని బియ్యంలో ఉన్న వడ్ల గింజలు మట్టి గడ్డలు ఏరి పారేస్తోంది. కాసేపటికి అక్కడి నుంచి 2 పిచ్చుకలు వచ్చి వాలాయి. వడ్ల గింజలోని బియ్యాన్ని తమ చిన్ని ముక్కులతో చకచక వేరు చేసుకుని తింటున్నాయి. పార్వతమ్మ వాటి వైపు పరీక్షగా చూసింది. సరిగ్గా కనిపించలేదు. కళ్ళద్దాలు తీసి బయట కొంగుతో బాగా తుడిచిపెట్టుకుని చూసింది. ఆడపిచ్చుక మగ పిచ్చుక ఎంతో ముచ్చటగా ఉంది ఆ జంట. తినటం అయిన తర్వాత కిచ్కిచ్మంటూ శబ్దం చేస్తూ ముక్కులు పొడుచుకుంటున్నాయి. ఆ స్పర్శ ద్వారా తమ సంతోషాన్ని, అనురాగాన్ని, ప్రేమని పరస్పరం వ్యక్తం చేసుకుంటున్నాయి. వాటి సరస సల్లాపాన్ని, అనురాగాన్ని గమనిస్తున్న ఆమె మనసు ఒక్కసారి బాధతో మూలిగింది. మనసంతా దిగులుగా, గుబులుగా, గుండె బాధను మోయలేనంత బరువుగా అయింది. ఈ పక్షులది ఎంత అదృష్టం అనుకుంది. జత కట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కష్టసుఖాలను పంచుకుని కలిసే బ్రతుకుతాయి. వార్ధక్యంలో విడివిడిగా బ్రతకాల్సిన కర్మ వాటికి లేదు. ఎందుకంటే అవి మనుషులు కాదు కాబట్టి. అదే నాగరికపు మనిషి అయితే బంధాలను, బాంధవ్యాలను, మమతలను, మమకారాలని, అభిమానాన్ని, అనురాగాన్ని డబ్బుతో సరిపోల్చి చూస్తాడు. భారం పేరుతో విడదీస్తాడు. ఆ బాధ అనుభవించితే తప్ప ఇతరులకి అర్థం కానిది. కాయ ఎప్పుడు చెట్టుకు భారం కాదు. కాయే చెట్టును భరించాల్సి వస్తే అది బరువు అవుతుంది. అందుకే ఆ బంధం ముక్కలవ్వక తప్పదు. బాధగా నిట్టూర్చింది. ఆయన ఎలా ఉన్నారో ఏమో. ఇంత వయసైనా తన ఆకలి తనే గుర్తించలేనంతటువంటి అమాయకులు. వేళకు కాఫీలు, భోజనం అమృతున్నాయో లేదో. రోజుకి 4-5 సార్లైనా కాఫీ తాగుతారు. ప్రతి దానికి పార్వతి నా పెన్నెక్కడా, పార్వతి నా కర్చీఫేదోయ్, నా కళ్ళద్దాలు ఎక్కడో కాస్త చూసి పెడదో. ప్రతిదానికి తన మీదే ఆధారపడేవారు. ఆయన పనులు చేయటం తనకెంతో ఇష్టం, ఆనందం. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు పార్వతి అంటూ చాలా క్లుప్తంగా ఉత్తరాలు రాస్తున్నారు. ఈ ఇల్లు, పరిసరాలు, పెరట్లో ఉన్న బాదం చెట్టు, వీధి కాంపౌండ్ వాల్ లోపల ఉన్న కొబ్బరి చెట్లు, ఈశాన్య మూలానున్న బావి, వాకిట్లో ఉన్న తులసి కోట, నిండుగా పూచిన పూలతో తలలూపుతూ పలకరించే పూల మొక్కలు అన్నీ తమ కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నవే. తనకు సుపరిచితమే. ఇన్నేళ్లు తనకి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని పంచిపెట్టినవే. ఈ మధ్య 2 నెలలుగా వాటి ఉనికి చిరాకును, కంపరాన్ని కలిగిస్తోంది. 1-2 40 ఏళ్ళు మృగరాజులా తిరుగుతుంటే ఇంటికే ఎంతో అందం వచ్చినట్టుండేది. తన భర్త ఒక్కరే 10 మందితో పెట్టు. ఎక్కడుంటే అక్కడే సందడి, సంతోషం కుప్పబోసినట్టుండేది. ఆ సంతోషం ఏది? ఆ ఆనందం అంతా ఏమైంది? ఎంతమంది ఉన్నా ఆయన లేని ఇల్లు బోసిగా ఉంటోంది. భర్తకు ఒంట్లో నలతగా ఉన్నట్టు 4 రోజులుగా కలొస్తోంది. మనసు ఉండబట్టక ఉత్తరం తెచ్చి పెట్టమని కొడుకును అడిగింది పార్వతమ్మ. రోజు మర్చిపోయానని దాటవేస్తున్నాడు కొడుకు. తన కల సంగతి చెప్తే తన కంగారికి, ఆదుర్దాకి నవ్వుతాడేమో అని ఆమె అనుమానం. కానీ యువతలకి రాగానే కోడలన్న మాటలు చెవిన పడనే పడ్డాయి. ముసలోళ్ళకి దసరా పండగ అని ఈ వయసులో మొగుడికి వారానికి ఒక ప్రేమలేఖ రాస్తోంది. ప్రేమలేఖ వీళ్ళకంటే పడుచు వాళ్ళేనయ్యం అని ఏసడింపుగా అంది. అసలు అది కాదు తనని బాధించింది. కొడుకు మౌనం, నిర్లిప్తత మనసును మెలితిప్పాయి. కంటిలో నీటిని నింపాయి. నిజానికి తను పడుచు వయసులో కూడా ప్రేమలేఖలు రాయలేదు. భర్తను తలుచుకోగానే వల్ల మాలిన సిగ్గు ఎదురయ్యేది. నిజానికి ఆ వయసులో ప్రేమ ఎక్కడుంటుంది? వయస్సు పోరు, కోరికల జోరు తప్ప. బిడ్డలు పుట్టిన తర్వాతే వివాహ బంధం పటిష్టమవుతుంది. సిగ్గు తెరలు తొలగిన భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, సాన్నిహిత్యాన్ని పెంచుకోవటానికి, ప్రేమను పంచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఒకరి సమక్షంలో ఒకరి ఆనందాన్ని, తృప్తిని పొందుతారు. ఏ జన్మలో ఏ జంటను విడదీసిన పాపం ఈనాటికి శాపం అయింది. పండుటాకుల్లో ఏ చిరుగాలికో రాలటానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలి వయస్సున ఎడబాటు. శరీరాలు రెండైనా ఒకే ప్రాణంలా 40 ఏళ్ళు
అన్యోన్యంగా కలిసి జీవించిన భర్తని ఒకసారి కళ్ళారా చూడాలన్న కోరిక ఇంతింతై వటుడింతై అన్నట్టు క్షణక్షణానికి పెరిగిపోతోంది ఆమెలో. 2 నెలలు 2 యుగాలుగా అన్నంత భారంగా చాలా నెమ్మదిగా కదులుతోంది కాలం. ఆ రాత్రికి ఎలాగైనా కొడుకుని అడిగి ఊరెళ్ళి భర్తను ఒకసారి చూసి రావాలని నిర్ణయించుకుని తేలిగ్గా నిట్టూర్చింది పార్వతమ్మ చాట తీసుకొని ఇంట్లోకి వెళ్తూ. పార్వతమ్మ శివరామయ్యలకి 2 కొడుకులే. చేసేది ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అయినా ఇద్దరిని బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుల్ని చేశారు. ఆడపిల్ల లేదని పార్వతమ్మ దిగులు పడుతూ ఉంటే, కోడళ్ళు వచ్చిన తర్వాత ఆ ముచ్చట జరుపుకోవచ్చులే నవ్వుతూ అనేవారు శివరామయ్య. కోడళ్ళు వచ్చారు. పార్వతమ్మ ముచ్చట్లు కలలుగానే మిగిలిపోయాయి. పెద్ద కోడలు 2 ఆకులు ఎక్కువే చదివింది. తను వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని మొగుండి కూడా లాక్కుపోయింది. చిన్న కోడలు ఆ ఊళ్ళోనే వేరు కాపురం పెట్టింది. అన్నేళ్లు కళ్ళ ముందున్న కొడుకులు ఒక్కసారిగా దూరమైనందుకు ఆ ముసలి దంపతులు బాధపడినా చేసేదేవీ లేక మిన్నకుండిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. మొక్కుబడిగా చూసి పోయేవారు. చిన్న కొడుకు కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందన్నాడు. ఆస్తి పంపకం అన్నాడు. దాంతోపాటు అమ్మా నాన్నలు కూడా పంచుకున్నారు. 6 నెలలు వారికి గడువు పెట్టారు. ఒక కొడుకు ఇంటి నుంచి మరో కొడుకు ఇంటికి మారటానికి. ఆ సమయంలో 40 ఏళ్ల అనుబంధాన్ని విడదీస్తున్నామన్న ఆలోచన కంటే అమ్మయ్య ఒకరి బరువు మాకు తగ్గింది అన్న ఆనందం కొడుకులు కోడళ్ళు తేలిగ్గా ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఊరు వెళ్తానని ఆ రాత్రి కొడుకుని అడిగింది పార్వతమ్మ. అంతే, ఇంతెత్తున ఎగిరాడు. బాగుంది, ఉత్తరం తేలేదని ఏకంగా ఊరికి ప్రయాణం కట్టావన్నమాట. అయినా నాన్న వెళ్ళి 2 నెలలేగా, 7 అయినట్టు ఇప్పుడు అంత అర్ధాంతర ప్రయాణం ఏమిటి? నెలాఖరు ఇంట్లో డబ్బు ఏమైనా మూలుగుతుందా? ఇద్దరం పొద్దుస్తమానం ఆఫీసులో పడి చాకరీ చేస్తుంటే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణాలు చేయడానికి మా ఇంట్లో ఏమైనా చెట్టు ఉందా? మూతి 30 వంకర్లు తిప్పింది కోడలు. మౌనంగా యువతలకు వచ్చింది పార్వతమ్మ. రాత్రి ఆమె కంటి మీద కునుకు లేదు. భర్త రూపం పదే పదే ఆమె కళ్ళల్లో మెదులుతోంది. భర్త ఆలోచనలతోనే తెల్లారింది. ఏమీ జరగనట్టుగా పనులు మామూలుగానే చేసుకుపోతోంది. తలారా స్నానం చేసి తులసి కోటకు ప్రదక్షిణలు చేసింది. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆమెకు భోజనం చేయాలనిపించలేదు. అలాగే మిగిలిన పనులు ముగించింది. అలసటగా అనిపించి తులసి కోటకి తలాంచి కూర్చుంది. ఆమె కళ్ళల్లో భర్త రూపం. ఇంత కాఫీ కూడా ఇచ్చే దిక్కు లేక నిస్త్రాణగా పడున్నట్టు తోచింది. ఆమె గుండెల్లో దుఃఖం పొంగింది. బాధగా కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు వదిలిన ఆమె చెక్కిళ్ళ నుంచి జారాయి. ఏమండి ఏమండి, నేనండి మీ పార్వతిని. శివరామయ్యని తట్టి లేపింది. భర్త దుస్థితికి ఆమెకు కన్నీరు ఆగలేదు. అంత నీరసంలోనూ ఆమెను చూసిన ఆయన కళ్ళు, అమ్మయ్య నువ్వు వచ్చేసావుగా, నాకు దిగులు లేదు అన్నట్టు ఆనందంతో తళుక్కన మెరిశాయి. ఆమె తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమురుతూ, ఎలా వచ్చావు పార్వతి? అబ్బాయి కోడలు ఒప్పుకున్నారా? తన స్థితి అదే కాబట్టి ఆయన గొంతులో అనుమానం తొంగి చూస్తోంది. మొదట ఒప్పుకోలేదు, తర్వాత ఏమనుకున్నారో ఏమో మరి వెళ్ళమన్నారు. కళ్ళు ఒత్తుకుంటూ చెప్పింది. పోనీలే, ఎలా అయితే నేను వచ్చేసావుగా. నాకు నిన్ను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది. మనిద్దరం విడిపోయి కొన్ని యుగాలైనట్టుంది పార్వతి. అడిగితే వాళ్ళు ఏమంటారోనని ఆయన గొంతు రుద్ధమైంది. భర్త ఆవేదనకి ఆమె కళ్ళు గంగా గోదావరులయ్యాయి. భర్త రూపం మసగ్గా కనిపిస్తోంది. సర్లే, నిన్ను అనవసరంగా ఏడిపిస్తున్నట్టున్నాను. కాస్త కాఫీ చేసి తెచ్చిపెట్టు పార్వతి. నీ చేతి కాఫీ తాగి చాలా ఏళ్ళైనట్టుంది. జీవిత సహచరి పట్ల ప్రేమ, ఆరాధన, అభిమానం ఆయన గొంతులో పలుకుతోంది. అలాగేనండి. కళ్ళు బయట చెంగుతో అద్దుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఒక మంచి కాఫీ చేసి తెచ్చి భర్తను లేపి కూర్చోబెట్టి కప్పు చేతికి అందించింది. శివరామయ్య తృప్తిగా తాగుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు మళ్ళీ నిండుతున్నాయి. అరే, ఎందుకు పార్వతి ఆ కన్నీరు? అసలు ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు? ఓ వారం రోజులుగా కాస్త ఒళ్ళు వెచ్చబడుతోంది అంతే. అబ్బాయికి కోడలికి నా మీద ప్రేమ లేక కాదు, ఆ ఆఫీస్ పనులతో వారికి తీరికుండక. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు. సిటీ లైఫ్ అంటేనే ఉరుకులు పరుగులు సమర్థింపుగా అన్నారు. నీరసంగా ఉన్న భర్తను చూస్తూ, మిమ్మల్ని అసలు చూస్తాననుకోలేదు అంది కొంగుతో కళ్ళొత్తుకుంటూ. విస్మయంగా విచిత్రంగా భార్య కేసి చూశాడు. పసుపు రాసిన మొహానికి పావలా కాసంత కుంకుమ బొట్టు,
మెడలో పసుపు తాడు, నల్లపూసలు, సగం నెరిసిన జుత్తుముడిలో ముద్ద మందారం, చేతుల నిండా మట్టి గాజులు, పసుపు పాదాలకు అట్టెలు. తెల్లరాయి ఒంటి ముక్కు పుడకతో పోటీ పడుతూ మెరిసే చిరునవ్వు. పార్వతి ఒట్టి పిచ్చిది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంది. ఇదే ఆఖరి చూపు అన్నట్టుగా అలా దీనంగా మాట్లాడుతుంది ఏమిటి? అలా చూపులతోనే ఒళ్ళంతా ఆర్తిగా తడుముతోంది ఏమిటి? భార్య ప్రేమని మనసులోనే నవ్వుకున్నాను. సాయంత్రం 4 గంటలు అవుతుండగా కొడుకు కోడలు హడావిడిగా వచ్చారు. నాన్న లేవండి, నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపాడు కొడుకు. కోడలు నిలబడి చూస్తోంది. శివరామయ్య కళ్ళు విప్పి అప్పుడే వచ్చారేమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశారు. నాన్న లేవండి, ఓసారి అమ్మని చూసొద్దాం హడావిడిగా అన్నాడు. పిచ్చి సన్నాసి, ఇదంతా వాళ్ళ అమ్మ మీద బెంగ వల్ల వచ్చిన జ్వరం అనుకుంటున్నాడు కాబోలు. ప్రయాణం అంటున్నాడు. అప్పుడప్పుడు చికాకు పడినా తన బిడ్డలు రత్నాలు అని మనసులో అనుకుని, అవసరం లేదు, మధ్యాహ్నం మీ అమ్మే వచ్చింది అన్నారు నవ్వుతూ. షాక్ తగిలినట్టు చూశారిద్దరు. అమ్మ రావడం ఏంటి నాన్న? అయోమయంగా ఉంది అతడికి. అవునురా కన్నా, నన్ను చూడాలనిపించిందంట. మీ తమ్ముడిని అడిగితే వెళ్ళమన్నట్ట. అంతే, రెక్కలు కట్టుకుని వచ్చేసింది. అంతేకాదు, రాగానే నాకు మంచి కాఫీ కూడా కల్పించింది సంబరంగా అన్నారు. మంచం పక్కనే ఉన్న కాఫీ కప్పు చూసింది కోడలు. నిజమే, తన్ని ఫ్లాస్క్లో కాఫీ పోసి ఉంచమన్నా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ కాదని విసుక్కుని ఆఫీస్కి వెళ్ళింది. ఇదేదో మాయలాగా ఉందే అనుకుంది. నాన్న, అమ్మ ఇక్కడికి రాలేదు. మీకు మగత నిద్రలో కలొచ్చుంటుంది. కల కాదురా, నిజంగానే వచ్చింది. నన్ను చూసి కన్నీరు కూడా పెట్టుకుంది. కావాలంటే ఈ కాఫీ కప్పు చూడండి అన్నాడు ఖాళీ కప్పు చూపుతూ. లేదు నాన్న, మీరేదో భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. అమ్మ రాలేదు. కొంచెం ఆగాడు. భ్రమ కాదురా, నిజంగానే వచ్చింది. కప్పు చూపించిన నమ్మమే. లోపల పనిచేస్తూ ఏమోలో ఉండుంటుంది, చూడండి. పార్వతి, ఓసారి లారా. లోపలికి కేక పెట్టాడు. మళ్ళీ పిలిచారు. లోపల నుంచి ఆలికిడి వినిపించలా. మీ అమ్మకి చెవుడు వచ్చినట్టుంది అని లోపలికి పోయి మీరే చూడండి అన్నారు మళ్ళీ. లేదు నాన్న, అమ్మ. లోపలికి వెళ్ళి చూడమంటే ఇక్కడే ఉండి సణుగుతావేంట్రా చిరుకోపంగా అన్నారు. ఉదయం 11:30కి అమ్మ చనిపోయిందట నాన్న. తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు. తలదించుకుని నెమ్మదిగా చెప్పాడు. పార్వతి చనిపోయిందా? నా పార్వతి చనిపోయిందా? ఆయన కళ్ళు కదలికలు ఆగిపోయి అలాగే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాయి. తన జీవన సహచరి ప్రేమమూర్తి పార్వతి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని ఆశగా వెతుకుతూ. అదండి భార్యాభర్త మధ్య ఉన్న బంధం. నిజంగా ఆ భర్త ఆ భార్యని కలవగలిగాడా? అంటే ఆ భార్య వచ్చి కలిసింది ఆయన్ని? వెళ్ళిపోతూ ఆత్మలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయట. సో ఆ బంధాన్ని వీడలేక, ఎందుకంటే ఆయన దగ్గరలో లేడు కాబట్టి మేబీ వచ్చి ఉండొచ్చు. ఆమె ఫీలింగ్ అది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడకపోవచ్చు, కానీ అతనికి కనపడచ్చేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.